ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యం. 1994 నుండి కేసు వివరాలు తెప్పించాం. పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉంది. అక్కడి నుండి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 15 డిఎస్సీలు నిర్వహించాం. 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసింది. మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని. ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే. వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం. ఒక కక్షపూరితమైన ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన ధోరణితో వ్యవహరించడం జరిగింది. అలాగే 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ, నాడు నేడు స్కూల్స్ లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు. పూర్తిగా బస్సు పట్టించారు విద్యా వ్యవస్థని. మన నాయకుడు, మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్ గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది. పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం 2 ఏళ్లైనా మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష.